రోజా గంగారావు గారు, ఇంకా పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, సున్నం చెరువులో గతం ఇక్కడ మీరు 15 గంటలకి ఇక్కడ ఉండి సడన్ గా ఒకరోజు హైడ్రా అని చెప్పి వచ్చి మీ అందరి కడుపు కొట్టి మీ ఇల్లు కూడా కొట్టి ఇక్కడికి వెళ్లి మీ మీద దౌర్జన్యం చేస్తే ఆ రోజు కూడా వచ్చి కొంత ఆదుకునే ప్రయత్నం చేసినాం. కానీ సరిపోలేదు. మీరందరూ కూడా ఇలా గూడు లేని పక్షుల్లాగా ఎక్కడ వాళ్ళు అక్కడ కిరాయిలలో పోయి మీ చుట్టాల దగ్గర పోయి బతికే పరిస్థితి వచ్చింది. మరి ఆ దుర్మార్గం జరిగినాక వచ్చిన మొట్టమొదటి దీపావళి పండుగ. అందుకే మీతో ఉండాలి, మీ పిల్లలతో కొద్దిసేపు గడపాలి. ఇట్లనన్నా ప్రభుత్వానికి సిగ్గొచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఇట్లనన్నా ప్రభుత్వానికి సిగ్గొచ్చి కేసీఆర్ గారు కట్టించిన 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా ఉన్నాయి హైదరాబాద్ లో. ఆ 1,00,000 ఇప్పటికి మనం ఉన్నప్పుడు ఒక 60,000 దాకా ఇచ్చినాం. ఇంకొక 40,000 ఇల్లు అట్లే ఉన్నాయి. కనీసం పక్క కైకలాపూర్ లో కూడా ఇల్లు ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ సున్నం చెరువులో ఉన్న ఎవరెవరినైతే మీరు ఇక్కడ మెడల్ బట్టి నూకేసారో, ముఖ్యంగా పిల్లలు వాళ్ళ బ్యాగులు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా టైం ఇవ్వకుండా ఎలగొట్టిండ్రో, ఏదైతే అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసినారో, కరెంట్ కట్ చేసి, నీళ్లు కట్ చేసి, ఆగమాగం చేసి, పేపర్లు ఉన్నాయని చెప్తుంటే కూడా కోర్టులో ఉంది అంటే చెప్తుంటే కూడా వినకుండా ఎలగొట్టిండ్రో. వీళ్ళు మాత్రమే కాదు, హైదరాబాద్ లో ఈ రోజు ఇట్లా 1000 మందిని ఇల్లు లేకుండా చేసి కూలగొట్టి ఆగమాగం చేసినారు. వాళ్ళందరికీ కేసీఆర్ కట్టించిన 40,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఖాళీ ఉన్నాయో వెంటనే ఇవ్వాలని చెప్పి గట్టిగా ఒకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం కూడా ఇవ్వాలి, మీ అందరిని ఆదుకోవాలి. ఇట్లా ప్రతిపక్షం కనీసం గట్టిగా మాట్లాడితే, మీకు గట్టిగా నిలబడితే, మీకోసం గట్టి కొట్లాడితే, ఈ రకంగా వచ్చి వినూత్నంగా పండుగ రోజు కూడా గూడు లేకుండా మీరు ఎవరినైతే ఇలా రోడ్డు మీద దూకిరో వాళ్ళతో పాటు ప్రతిపక్షం నిలబడ్డది, కేసీఆర్ నిలబడ్డాడు అనే సందేశం ప్రభుత్వానికి పోతే తప్పకుండా సిగ్గు తెచ్చుకొని మీకు న్యాయం చేస్తారన్న ఆలోచనతోనే మేము వచ్చినాం. ఒకవేళ వాళ్ళు చేయకపోతే, ఎందుకంటే కొద్ది ఈ ప్రభుత్వం దున్నపోతులాంటి ప్రభుత్వం, వాళ్ళకు పేదలంటే లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మనమేమనుకున్నాం, ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడే ఉన్నది మొత్తం కార్యక్రమం. హైదరాబాద్ లో ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు 2 ఏళ్లలో. ఒక మనిషికి, ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమో మీకేరుగా నేను చెప్పా. కానీ మొత్తం అందరూ ఆగం చేసింది. ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం, బిజినెస్ చేసుకుంటూ ఆగం, ఆటో నడుపుకుంటూ ఆగం, మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళా మంచి ఇల్లు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసిండ్రు. ఆగమాగం పేదల భక్తులు చేసి ఇలా మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీకు ధైర్యం చెప్పడానికి, ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. కృష్ణారావు గారికి, మన శ్రేణి నాయకులకు చెప్పి మొత్తం రాష్ట్రం నా దగ్గర కూడా పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతో కొద్దిసేపు, ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసుకోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం. మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి. తప్పకుండా ఇంకొక 2 ఏళ్ళు ఎక్కువ రోజులు ఏం లేదు. దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, పేదవాడిని కడుపు కొట్టిన ప్రభుత్వం, నరకాసురుడు లాంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది. కొట్టుకపోయాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరిగేదని మీకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇలా వచ్చింది కేవలం మీ పిల్లలకు కొన్ని ఈ దీపావళి పటాకులు అవి ఇస్తాను. జర నాయకులు ఏమనుకోకూరి, జర్ర అటు అడ్రికి పోదాం. నాయకులు మీరు దయచేసి ఇక్కడనే ఉండాలి, రైట్ సైడ్ పోవాలి. నాయకులు ఆగురు, మీ నాయకులు ఆగురు. మీ అందరికి మరొకసారి నమస్కారం. మీకు అండగా నిలబడతాం. ఈ ఒక్కరోజు వచ్చిపోవడం కాదు, మీకు అండగా నిలబడతాం. మొత్తం మీ పేర్లు, ఫోన్ నెంబర్లు, మొత్తం వివరాలు మాట్లాడున్నాయి. మొత్తం మీకు న్యాయం చేసేదాకా మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి న్యాయం జరిగించేదాకా కొట్లాడతాం. ఎవరి ప్రభుత్వం చేయకపోతే మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ పిల్లలకు ముఖ్యంగా శుభాకాంక్షలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.